ఎదుర్కొన్న సమస్యల గురించి ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నా కానీ ఇప్పటికి కూడా రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేకపోవడం వలన ఈరోజు 3వ రోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కానీ ఈ మా సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే కూడా యథావిధిగా కొనసాగిస్తామని ఈ ధర్నాను చేస్తున్నాం. ఈ దీక్ష న్యాయపరమైనది. ఎన్నో ఏళ్ళుగా అసలు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇస్తున్నాను కానీ ఇవ్వడం లేదు. హామీలకి పరిమితమై తయారు చేసి అన్ని సిద్ధం చేసి అన్ని సిద్ధమయ్యేసరికి అవి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కనీసం ఈ దీక్షతోటనే ప్రభుత్వాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఈ జర్నలిజంలో ఉన్నాము. ఇళ్ల స్థలాల కోసము ఏళ్ల తరబడి అధికారులను ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు మనను బేఖాతరు చేస్తూ వస్తున్నారు. మనలో ఈ ఐక్యత ఇంకా పటిష్టం చేసి ఈ ఉద్యమాన్ని మనకు జర్నలిస్టుల స్థలాలు ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆగద్దని కోరుకుంటున్నాను. చేరుకొని మన మద్దతుకు తెలిపడంతో మనకు మరింత పట్టుదల వచ్చింది. ఇదే పట్టుదలను ఇదే ఉద్యమ స్ఫూర్తితో మనకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు పోరాడాలని కోరుకుంటున్నాను. ఏ ఒక్కరు కూడా నిరాశపడకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వేడుకుంటున్నాను. ఇళ్ల స్థలాలు వచ్చే వరకు ఇదే విధంగా ప్రజాప్రతినిధులు కానీ కుల సంఘాల నాయకులు కానీ ఎవరైనా కానీ మన దీక్షా శిబిరానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నారు. ఇదే అంకుట స్ఫూర్తితో ఇళ్ల స్థలాలు మనకు వచ్చేంత వరకు పోరాటం సాగించాలని అంటున్నాం. ఈ ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు సమయానికి వచ్చి దీక్షా శిబిరం కూర్చున్న మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిరాళిక దీక్ష చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ అన్ని కుల సంఘాలతో పాటు వాళ్ళు విద్యా సంస్థల వారు అందరూ కూడా మనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో ఏళ్ళుగా మనం ఇళ్ల స్థలాల కొరకు ఎదురు చూస్తున్నాం. కానీ అన్ని ప్రభుత్వాలు ఒకటి అందరూ మనల్ని మభ్యపెట్టడం, ఎన్నికల వాతావరణం వచ్చేటప్పుడు మనకి ఎక్కడో ఒక ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్టు చూపించడం, మనల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం, మనం కూడా మోసపోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరం కలిసి ఏకతాటిపై నడవాలి, ఇళ్ల స్థలాలు సాధించాలనే నిర్ణయం మేరకు అందరం కలిసికట్టుగా ఈ దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షకు చాలామంది ఇప్పటికే దిగివచ్చి మా సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు మేము ఇళ్ల స్థలాల సాధన కోసం మేము కృషి చేస్తామంటారు. అందరూ అన్న మాట కాకుండా మనకు ఒక వాగ్దానం వచ్చే వరకు, పూర్తి స్థాయిలో హామీ ఇచ్చే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ అందరం కలిసికట్టుగా నడదామని ఆశిస్తున్నాం. కాదు దాన్ని మోసే వాహకులు ఎవరు అన్నాడు మహాకవి శ్రీశ్రీ. రాజకీయ నాయకులారా, మీ గొంతు వినవడాలంటే మా ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ రోజు నాడు దీక్షలో పాల్గొన్నారు. మరి 3వ రోజు దీక్షలో కనుక మీరు కూడా ఉభయ కుశలోపరి అన్నట్టుగా ఒకరికొకరం సహకరించుకుంటేనే ముందుకెళ్తాం. మరి ఇన్ని రోజులైనా కూడా మీలో చలనం రాకపోవడం అంటే ఇది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం. కనుక ఇప్పటికైనా మీరు మా వల్ల ఉపయోగం ఉంటుందనేది గ్రహించండి. మా వెంట రాని వాళ్ళు ఒంటరిగా మారిపోతారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా చూస్తున్నాము. కనుక రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, ఉద్యమం వెంట జర్నలిస్టుల వెంట రావాలి, మా యొక్క కోరికలు నెరవేర్చాలి. అప్పుడు కానీ ఫైట్ టు ద ఎండ్, ఫినిష్ ద గేమ్. ఈ గేమ్ పూర్తి కావాలంటే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు మాకు మద్దతు ఇచ్చి మాకు ఇళ్ల స్థలాలు వచ్చేదాకా మాతో ఉండాలని చెప్పి మేము ఇది డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమము ఇక్కడికే ఆగేది కాదు. ఇంకా మా
కోరికలు నెరవేర్చేదాకా కూడా ఇది ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టులందరికీ ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. చాలామంది ప్రభుత్వం చాలామందికి చాలా ప్రత్యేక పథకాలు అందజేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలలో చాలా మండలాలలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగింది. కానీ జగిత్యాలలో వస్తే ఆ విషయం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న విధంగా గత 30 సంవత్సరాలుగా ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు వచ్చిన దాఖలా లేవు. ఇస్తున్నాం అంటున్నారు, ముందరికి వస్తున్నాయి, ఫైల్ మళ్ళీ వెనక్కిపోతుంది. కానీ ఇప్పుడు ఈసారైనా ఖచ్చితంగా ప్రభుత్వం కళ్ళు తెరిచి జగిత్యాల జర్నలిస్టుల గోడును విని వీరొక ఆలోచనను బాధను అర్థం చేసుకొని అర్హులైన జర్నలిస్టులందరికీ ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, అదేవిధంగా చాలా బాధలు కోరుస్తూ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ చేస్తున్న వాటన్నిటి సామాన్య జనానికి అందజేయడంలో అన్ని పత్రికలు వారి యొక్క అందరు జర్నలిస్టులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తొందరలోనే మా యొక్క బాధలు మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఖచ్చితంగా అర్హులైన జర్నలిస్టు అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాం. ఈనాడు ప్రభుత్వానికి ప్రజలకు సమాజం మొత్తానికి దర్పణం లాంటి ఈ పాత్రికేయ మిత్రులందరూ చేసేటటువంటి దర్పణం, అద్దం పట్టినటువంటి ఎవరైతే పాత్రికేయ మిత్రులు ఉన్నారో వారు కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా న్యాయంగా ఉంది. దానికి ప్రభుత్వము ప్రజలు అందరూ కూడా గుర్తించాలి. ప్రభుత్వం తప్పకుండా వారి కోరికల్ని నెరవేర్చాలి. ఈనాడు మనం ప్రభుత్వ కార్యక్రమాలే కావచ్చు, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే పనులే కావచ్చు, ఈరోజు ప్రపంచానికి చూపించడం, వాళ్ళు చేసే ప్రతి పనిని ప్రపంచానికి చూపించడం అనేది కూడా కేవలం ఒక పాత్రికేయులకు మాత్రమే దక్కుతుందని మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నాను. కళాకారులకి మాలాంటి కళాకారులు ఎంతోమంది మమ్మల్ని కూడా ఈ ప్రపంచానికి చూపిస్తున్న మీరు ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా అది కేవలం జర్నలిస్టులకు మాత్రమే సాధ్యపడుతుంది. ప్రజలకు ఏ విధంగా అయితే ఓటు హక్కు ఉందో, ఓటు హక్కు ఒకటే కాదు కదా, ఇవి కూడా ఏదైతే వార్తలు కూడా ఈరోజు మల్టీ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఏ విధమైన ఈ యూట్యూబే కావచ్చు, ప్రతిది కూడా అందరికీ సపోర్ట్ చేయాలి. అర్హులు ఎవరెవరైతే ఉన్నారో అర్హులైన పాత్రికేయుల మిత్రులందరికీ కూడా ప్రభుత్వం స్పందించి వారి కోరికలను నెరవేర్చాలని చెప్పి నేను పొమ్మిడి నరేష్ కుమార్. ప్రతి నిమిషం వారి ఇంటి భావం కూడా విడిచిపెట్టి ప్రజల కోసం పాటుపడుతున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మొదటి నుంచి కూడా నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎందరికో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ జర్నలిస్టులు మాత్రం ప్రభుత్వం ఎందుకో చిన్నచూపు చూస్తుంది. నిజమైన సేవ చేసేది నిజంగా జర్నలిస్టులే. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, మంచి చెడు ఉన్నటి విషయంలో స్పందించేది ఒక జర్నలిస్టులే. నిజాయాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేసేది, ప్రభుత్వానికి తెలియజేసేది జర్నలిస్టులు మాత్రమే. అలాంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తుందో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా గత 3 రోజులుగా వారు నిరాహార దీక్షలో కూర్చొని ధర్నా చేస్తుంటే ప్రభుత్వంలో ఎలాంటి స్పందన కలగడం లేదు. ప్రభుత్వానికి నేను మనం చేసేది ఏంటంటే, ఒక్కసారి వారికి ఇచ్చినట్టుంటే మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ ఒక్కసారి తప్పనిసరి ఇక్కడి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు తప్పకుండా కేటాయించవలసిందిగా ఒక సామాజిక కార్యకర్తగా నేను మనవి చేస్తున్నాను. నా పేరు తౌట రామచంద్రం, నేను ఒక సోషల్ వర్కర్. మరి ఈరోజు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు మరి నాకు తెలిసి పట్టాలు ఇచ్చినట్లే ఇచ్చి అంతా తయారు చేసిన తర్వాత కూడా మరి మరొక నాయకుని పేరు చెప్పి ఈ ఇండ్ల పట్టాలు క్యాన్సిల్ చేసారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈ నాయకుని దగ్గరికి పోతేనేమో మరి నాకేం సంబంధం, ఇది తెచ్చుకోమని చెప్పినా అని చెప్పి ఆ రోజు ఒక నాయకుని పేరు మీద ఒక నాయకుని పేరు మీద ఒకరు చెప్పుకొని తప్పించుకుంటారు తప్ప మరి జర్నలిస్టులు మరి ఎన్నో సంవత్సరాలుగా, గత 20-30 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మరి ఏ రోజు కూడా ఈ నాయకులు సంఘీభావం ప్రకటించి పదవులు ఉన్నా లేకున్నా మరి వీళ్ళ తరఫున పోరాటం చేసి ఇప్పిస్తున్నటువంటి ఆలోచన
ఏ రోజు చేయలేదు. వాళ్ళు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకునే అందుకోసమే ఇచ్చేస్తారు తప్ప మరి నిజంగా జర్నలిస్టులకు ఇల్లు ఇప్పించాలన్నటువంటి ఆలోచన లేదు. ఈరోజు మేము మరి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మరి మనం చూస్తున్నాం కొందరు విలేకరులకైతే పాపం వాళ్ళు కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో మరి చిన్న చిన్న పేపర్లు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మరి ఉన్నటువంటి అన్నదమ్ములు ఉన్నారు. మరి వాళ్ళకి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి చాలా జాగాలల్లో మరి విలేకరులకు ఇల్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి మల్లాపూర్ మండలం కావచ్చు, సారంగా రాయకాలు కావచ్చు, ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మరి జర్నలిస్టు అన్న తమ్ములకు కూడా మరి తప్పకుండా కట్టించవలసినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మరి రమణ ఎమ్మెల్సీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు మరి ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ అభివృద్ధి అయితే మరి ప్రభుత్వంలో పోతే జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రజలకు చెప్తుండో మరి అదే అభివృద్ధిలో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి జర్నలిస్టులకు మీరు ఏదైతే ప్రజలకు చెప్పి మరి జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా నేను కాంగ్రెస్ పార్టీలో పోయినా అని చెప్తున్నావో అందులో భాగంగానే జర్నలిస్టులకు కూడా మరి ఇల్లు ఇప్పించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. మీరు ఏ కార్యక్రమం చేసినా, మీరు ఎక్కడ కార్యక్రమం చేసినా, మరి ఏ సందర్భంలో ఎంత ఇబ్బందులలో ఉన్నటువంటి ప్లేస్లలో కూడా వచ్చి అక్కడ వార్తలు కవర్ చేస్తారు. మీకు కనీసం ఆ విశ్వాసం కూడా లేదని చెప్పి వేదిక ద్వారా అడుగుతున్నాం. మరి ఈ జగిత్యాల జిల్లా నడిగొట్టున దీక్ష చేసుకున్నట్టు జర్నలిస్ట్ మిత్రులకు మేము సంఘీభావం నిలవడానికి వచ్చినాం. ఎందుకంటే రాత్రి వాళ్ళు కష్టపడుతూ ఒక సర్పంచ్ కావాలన్నా, ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఒక ప్రధాని కావాలన్నా, ఒక ముఖ్యమంత్రి కావాలన్నా వాళ్ళ సమాచారంతో అవుతారు తప్ప వాళ్ళ కష్టం మీద కాదు. నాయకులు ఇది గుర్తుంచుకొని వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనైనా వాళ్ళకు గృహాలు మంజూరు చేయాలని మా మాల జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జర్నలిస్టు లేనాడు ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండడు, ఏ రాజకీయ నాయకుడు కూడా పని చేయనియ్యరు. పని చేసేదానికి ఏం ఫలితం అనేది ఉండదు. అలా కలం కదులుతుంది తప్ప, అలా తలరాతలు మారుతాయి తప్ప, లేకపోతే ఇంకొకటి కాదు. వాళ్ళకు అన్నం పెట్టిన దేవుడు ఉపయోగత అయితే వాళ్ళకు మనోధైర్యం ఇచ్చి జర్నలిస్టులు రాస్తేనే వాళ్ళ తలరాతలు మార్చేటట్టు చూసింది ఆ అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ వీళ్ళని గుర్తించలేరంటే చిక్కు చేయడం అని చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళు రాత్రి వాళ్ళు కష్టపడతారు తప్ప వాళ్ళు ఏమి ఆశించరు. ప్రజల శ్రేయస్ కోసం కష్టపడతారు. ఎక్కడ ఏం జరిగినా కానీ నిమిషంలోనే వార్త రాసి ప్రజలను జ్ఞానానికి ఇస్తారు. కాబట్టి వాళ్ళకు ఇళ్ల స్థలాలు తప్పని కేటాయించాలని కోరుతూ మా మాల జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిరవారిక దీక్ష కార్యక్రమానికి మాల మహనాడు జేఏసీ తరఫు నుంచి, జగిత్యాల జిల్లా తరఫు నుంచి మేము సంఘీభావం తెలుపుతున్నాం. వాస్తవానికి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, ప్రజలకు మధ్యలో వారధిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే అది జర్నలిస్టులని చెప్పక తప్పదు. వాస్తవానికి ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా, ఏ వ్యవస్థ ఏం చేసినా కూడా నిక్కచ్చితంగా నిస్వార్థంతో ఉన్నట్టుగా రాసేటువంటి పత్రికేయులకు ఎలాంటి సంకోచితం లేకుండా బేషరతుగా వీళ్ళకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ మేము జగిత్యాల మాల మానాడు తరఫు నుంచి కోరుతున్నాము. వీళ్ళు ఇళ్ల స్థలాల కోసం ఈ సందర్భంలో సర్పంచుల ఫోన్ తరఫున రావడం జరిగింది. వీరి దీక్షకు మద్దతుగా జగిత్యాల మండల సర్పంచులు సంఘీభావం తెలుపుతూ వీళ్లకు కోరిన జాగల ఎన్నో ప్లేసులు ఉన్నాయి, ఎంతమందికో ఇస్తున్నారు. ప్రజాసేవకే అక్షరం ద్వారా వీళ్ళు తెలుపుతున్న దానికి మద్దతుగా ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరులందరికీ నమస్కారం. సామాన్యులైనటువంటి మరి ప్రజలకు న్యాయం ఏ ప్రభుత్వాలు చేస్తాయని ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సినటువంటి విషయము.
ఒకసారి మాట అన్నప్పుడు అది ఏ ప్రభుత్వంలో ఉన్న నాయకుడైనా, చిన్న ప్రభుత్వంలో ఉన్న నాయకుడైనా నెరవేర్చే విధంగా ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్టులు. ఖచ్చితంగా వీళ్ళకు అన్నమాట వెనుకకు తీసుకోవడానికి గల కారణం ఏంది? మరి దాన్ని కూర్చొని నాయకులు అందరూ దాన్ని ఎందుకు చర్చించలేకపోతున్నారు? దానికి గల అడ్డంకులు ఏంటి అది వివరిస్తే వీలైనా దాన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా మీతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మాత్రం సంపూర్ణ మద్దతు జర్నలిస్టులకు నివాసాన్ని ఇవ్వాలనేటువంటి ప్రజల నుండి ఉన్నది. మరి ప్రభుత్వాలు ఆ ప్రజలకు మేలు చేసేటువంటి జర్నలిస్టుల కోసం ప్రజలే అంత మంచి మనసుతో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలు నాయకులు ఎందుకు దీనికి కట్టుబడి ఉండలేకపోతున్నారు? మరి ఇప్పటితోటి అయిపోతుందా? మళ్ళీ మనకు వీళ్ళ యొక్క అనునిత్యము ఎవరి సేవలు ప్రతి నాయకునికి, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి వాళ్లకు, అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా సామాన్యులకైనా అవసరం ఉన్న వ్యవస్థ ఏది ఉన్నది అని అంటే అది ఓన్లీ ఈ యొక్క జర్నలిస్టులు, పాత్రికేయులు. మరి ఇటువంటి వారికి మనము అన్నమాట ప్రకారం ఎందుకు ఉండలేకపోతున్నామో దయచేసి ఏ నాయకులైనా కూడా ఆలోచించాల్సిన విషయము ఇది. ఇప్పటికే గ్రామాలల్లో చెట్ల కింద కూర్చొని ప్రజలందరూ మాట్లాడుకునే దాకా వచ్చింది. ఇప్పటికీ అయినా ప్రజలు ఆలోచించి వాళ్ళకి ఇస్తానని వాళ్ళు న్యాయబద్ధంగా అడుగుతున్నారు. మీరు అన్నదే, మీరు వాళ్ళకి ఆశ పెట్టిందే, మేము ఇస్తామని చెప్పిందే, వాళ్ళకి ఆశ రేపు ఇప్పుడు దాన్ని వెనకడికి వేయడము నార్మల్గా హోటళ్ల కాడ ఉన్నటువంటి ఏం తెలియని ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. దయచేసి నాయకులు మీ యొక్క పట్టుదలను వదిలి మళ్ళీ వీళ్ళతోటి మనము సక్రమంగా రానున్న రోజుల లోపల అన్ని సక్రమంగా వ్యవస్థ నడవాలి అంటే వాళ్ళ యొక్క న్యాయబద్ధమైనటువంటి కోరికను ఖచ్చితంగా తీర్చాల్సినటువంటి అవకాశము ఖచ్చితంగా అందరికీ ఉన్నది. ఈ యొక్క దీనికి సంపూర్ణ మద్దతుగా గ్రామాల నుంచి కూడా ఏమాత్రం కొంచెం తెలిసిన వాళ్ళు కూడా, యువకులు కానీ గ్రామాలలో ఉన్నటువంటి కుల సంఘాలు కూడా వీళ్ళకు పోయి మనం మద్దతు తెలిపాలన్నటువంటి చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ దీన్ని ఆలోచించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీరి యొక్క కోరికను, వీరి యొక్క న్యాయబద్ధంగా వాళ్ళు చేస్తున్నటువంటి వారి యొక్క పోరాటాన్ని విరమింపజేయాలి. అది ఎప్పుడు విరమింపజేయాలంటే మనం అన్నది ఖచ్చితంగా వాళ్ళకు నెరవేర్చి వారి యొక్క ఇన్ని రోజులు కష్టపడి అసలు వాళ్ళని ఈ దీక్ష చేసేదాకా తీసుకురావడమే పెద్ద పొరపాటు. దయచేసి పెద్దలందరూ దీన్ని ఆలోచించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. గ్రామాల్లో కూడా జర్నలిస్టు సోదరులందరికీ, ప్రజలందరి తరఫున మీకు సానుభూతి వస్తున్నది. ఇది ఎట్లనే ఉంటే ఇప్పుడు జగిత్యాలలో ఒక ఉద్యమం మొదలైందంటే జైత్య యాత్ర అంటది. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కదిలొచ్చేదాకా చూడొద్దని నాయకులను వేడుకుంటున్నాం. మరొక సమాజంలో ఉన్నటువంటి అందరు సమస్యలతో బయటకు వచ్చినప్పుడు బయటికి తీయాల్సినటువంటి వాళ్ళకు మద్దతుగా నిలవాల్సినటువంటి ఎప్పుడు నిలుస్తున్నటువంటి మనకు ఈ పరిస్థితి రావడం అనేది బాధాకరం. ప్రతి ఒక్కరి సమస్యను మన సమస్యగా భావించి రాత్రనక పగలనక ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా ఏ రాత్రైనా డాక్టర్ల పరిస్థితి ఏందో మీ పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉంది. సో అట్లాంటి పరిస్థితులు ఉన్న మనకు ఇన్నేళ్ల నుంచి దాదాపు ఈ డిమాండ్ ఒక 30 సంవత్సరాల నుంచి ఉంటుంది జగిత్యాల. సో ఇప్పటి వరకు మరి చూస్తే పెద్ద పెద్ద నాయకులు ఉన్నటువంటి జిల్లా ఇది. సో జగిత్యాల పేరినంగానే అన్ని పదవులు అన్నీ ఏదున్నా కానీ కంపల్సరీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా అత్యంత భూమిక పోషించేది జగిత్యాల జిల్లాలో ఉంటాయి. మరి చాలా అంటే ఆలోచిస్తే ఒక విధంగా ఇంత గొప్ప ఉద్యమాల గడ్డ ఇంత ఉన్న దగ్గర ఈ చిన్న సమస్యగా తీసుకొని దీన్ని అందరు కలిసికట్టుగా చేస్తే అంటే ఉన్న గొప్ప లీడర్ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరూ ఒక 2 రోజులు ఆలోచిస్తే ఈజీగా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందే పరిస్థితి ఉంటుంది జగిత్యాల. సరే మరి అందరూ అయితే ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా అందరికీ ఫుల్ సపోర్ట్గా అంటే వాడుకోవడం అనేది అయితే 100% జరుగుతుంది. ప్రతి ఈ జర్నలిస్ట్ను ఎంత వాడుకోవాలో అంత నాయకులందరూ, రాజకీయ నాయకులందరూ వాడుకోవడం మాత్రం జరుగుతున్నది. సో ప్రతి అంశంలో కూడా మనం సపోర్ట్గా ఉండి అన్నీ చేసినా కూడా మరి ఎందుకు అనేది ఇది అర్థం కాని విషయం. సో ఇప్పటికైనా ఎందుకంటే ఇది 3వ రోజు వాటికి స్పందించబట్టి
సో ఇది ఎక్కువ రోజులు ఇట్లా చేయడం కూడా సమస్యను ఇంకా నానబెట్టినట్టయితే తొందరగా స్పందించి మన వ్యక్తులు ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు అంతా దాదాపు ఒకటే పార్టీ అయినట్టు అయిపోయింది అధికారంలో. సో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా స్పందించి వెంటనే ఈ సమస్యకి పరిష్కారం దొరికితే, ఎందుకంటే జాగాలు కూడా ఉన్నాయి జగిత్యాల్లో, అట్లా జాగాలు లేదు ఇవ్వడానికి ఎట్లా ప్లేస్ లేని ఊరు కూడా కాదు ఇది. సో ఎక్కడైనా విపరీతమైనటువంటి అవి దొరుకుతాయి. సో మనం ఏదైనా ఉన్నా సామరస్యంగా అందరు కలిసికట్టుగా అందరికీ దొరికే విధంగా చేయడానికి కూడా యూనియన్లన్నీ సంసిద్ధంగానే ఉన్నాయి. సో స్పందించాల్సింది నాయకులు, ప్రభుత్వం మాత్రమే. తొందరగా స్పందించి వీళ్ళని, ఎందుకంటే ఇది చాలా అమూల్యమైన సమయం, ప్రతి నిమిషం ముఖ్యమైనది కాబట్టి సో ఇలాంటి నిరసన కార్యక్రమాలు జరగకుండా చూసుకుంటాయి చేయాలని, తొందరగా సమస్యకు పరిష్కారం చూపెట్టాలని కోరుకుంటూ, ఎప్పటికీ ఏ సమస్య ఉన్నా ఏదున్నా మా జర్నలిస్ట్ సోదరులందరికీ ఎప్పటికీ అండగా నిలుస్తామని కోరుకుంటున్నాను.